This video is for educational and informational purposes only. Please do your own research before applying. 911 ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే వచ్చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన జాబ్ కేటగిరీలో ఎవ్వరు వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 44,900 జీతం ఇస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. ఇవి పర్మనెంట్ జాబ్స్. వీటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో ఈ నోటిఫికేషన్కి ఉండాల్సిన అర్హతలు, వయస్సు, ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మున్సిపల్ కార్పొరేషన్లో చేసే ఫైర్మెన్, డ్రైవర్, సూపర్వైజర్ ఇలా చాలా రకాల వేకెన్సీస్కి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి 10వ తరగతి అర్హత ఉంటే చాలు. సెలెక్ట్ అయిన వారికి దాదాపు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి DSSSB నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ DSSSB అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు అయితే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో టోటల్ 911 వేకెన్సీస్ ఉన్నవి. వీటికి పోస్ట్ని బట్టి లెవెల్ 6 నుంచి లెవెల్ 7 వరకు శాలరీస్ ఉంటాయి. వాటికి ఉండాల్సిన ఎడ్యుకేషన్, సెలక్షన్ ప్రాసెస్, జాబ్ లొకేషన్ ఎవ్రీథింగ్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఏమన్నా లీగల్ అసిస్టెంట్ దాంట్లో 11 వేకెన్సీస్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ దాంట్లో 33, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ దాంట్లో 281, ఈ గ్రేడ్ 2 దాంట్లో అయితే ఏకంగా 587. సో ఇందులోనే మీకు హైయెస్ట్ వేకెన్సీస్. ఇలా టోటల్ 900కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే 25 మార్చ్ 2026 కల్లా పోస్టులను బట్టి మీకు ఏజ్ లిమిట్స్ అనేటివి మారుతూ ఉన్నవి. లీగల్ అసిస్టెంట్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్. అదే జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీస్కి 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ సివిల్ దాంట్లో అయితేనేమో 18 నుంచి 30 ఇయర్స్. అదే ASO అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది, వాటికైతేనేమో 21 నుంచి 30. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏజ్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 25 మార్చ్ 2026 వరకు ఉంటుంది. సో మీ కేటగిరీని బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీటికి ఉండే పే స్కేల్స్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి పే స్కేల్స్ మారుతూ ఉన్నవి. లీగల్ అసిస్టెంట్కి అయితేనేమో లెవెల్ 6, లెవెల్ 7 ప్రకారం శాలరీస్ ఉంటాయి. అంటే గ్రూప్ A, గ్రూప్ Bకి ఏమో లెవెల్ 6, గ్రూప్ Cకి ఏమో లెవెల్ 7. అలా పోస్ట్ అంటే లెవెల్ని బట్టి శాలరీ కూడా మారుతూ ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీస్కి లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ దానికైతేనేమో లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400. ASO ఇంకా గ్రేడ్ 2 వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 శాలరీ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. ఎలిజిబిలిటీ ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం స్పెసిఫిక్గా ఉంటుంది. మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఈ గ్రేడ్ 2కి ASO, ఈ గ్రేడ్ 2కి ASO అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితే ఏ డిగ్రీ పూర్తి చేసినా సరే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఈ గ్రేడ్ 2 ASOకి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీస్కి అయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా 3 ఇయర్స్ డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీరు డిప్లొమా ఇన్ సివిల్ చేస్తేనేమో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మీరు బీటెక్ ఇన్ సివిల్ చేస్తే మీకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదో అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ వేకెన్సీస్కి కూడా మీరు డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లీగల్ అసిస్టెంట్ వేకెన్సీకి మాత్రం ఖచ్చితంగా డిగ్రీ ఇన్ లాతో పాటు 1 to 3 ఇయర్స్ ప్రాక్టీస్ లీగల్ ప్రాక్టీస్ చేసిన
వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా పోస్టులను బట్టి మీ క్వాలిఫికేషన్ కూడా చాలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవి. మెయిన్గా ఏంటంటే డిగ్రీతో అర్హత చేసుకునే వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి, చాలానే ఉన్నాయి. 500కి పైగా ఆ వేకెన్సీసే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్టులను బట్టి సెలక్షన్ కూడా వేరే అవుతుంది. ఏఈకి జేఈ వేకెన్సీస్కి అయితే 1 టైర్ టెక్నికల్ ఎగ్జామినేషన్తో సెలక్షన్ చేస్తారు, సిబిటీ ఉంటుంది. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది కదా ఫర్ లీగల్ అసిస్టెంట్ కానీ ఏఎస్ఓకి అయితేనేమో టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్, టైర్ 2 మెరిట్ లిస్ట్తో సెలక్షన్ చేస్తారు. ఒకవేళ మల్టిపుల్ షిఫ్ట్స్లలో ఎగ్జామ్ కానీ పెడితే మీకు నార్మలైజేషన్ ఉంటుంది. దాని తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు అంటే ఈ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఈ జనరల్ టెక్నికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఈ సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత సెక్షన్ బిలో మీకు సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో దానికి వెళ్ళి ఒక 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్ టైం అయితే ఇస్తారు. తర్వాత టైర్ 2 ఉంటుందన్నమాట. ఏఎస్ఓకి గ్రేడ్ 2కి టైర్ 2 ఉంటుంది. దీనిలో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో మీకు ఎంసీక్యూ టైప్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ నుంచి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇంకా డిస్క్రిప్టివ్ ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ప్రీసిస్ రైటింగ్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 300 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఉంటుంది. 3 hours డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో ఈ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా లేదు. మిగతా వాళ్ళకి కూడా 100 రూపీసే ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ఈ DSSSB వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 24th February 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th March 2026 వరకు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు 24th February రోజు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి 24th రోజు చేయడానికి చూస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. సో మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ కాకపోతే చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకొని మీ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచరు అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసాక కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళకు ఫీ అడుగుతుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేట్లు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి అప్లై లింక్ ఇంకా యాక్టివేషన్లో లేదు. సో మీకు 24th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ కింద పనిచేస్తున్న DSSSB అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు అయితే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది మన అంటే ఢిల్లీలో ఉన్న DSSSB నుంచి వచ్చిందిగా మేము ఎలిజిబుల్ అని చెప్తే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ ఉంటారు. సో ఢిల్లీ అనేది అదొక యూనియన్ టెరిటరీ కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఆ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం ఢిల్లీలోనే ఉంటుంది. సో మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కావాలి, బెస్ట్ శాలరీస్ వచ్చే జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.